రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. కోళ్లు ఇంట్లోకి వస్తున్నాయని కోడి కాళ్లే కాకుండా కోడి ఓనర్ కాళ్ళు కూడా నరికేశాడు. ఎస్, మీరు వినింది కరెక్టే. మహబూబాబాద్ జిల్లాలోని ఊహించని ఘటన చోటు చేసుకుంది. మరి ఈ రోజు కోడి ఇంట్లోకి వస్తున్నాయని చెప్పి వాటితో పాటు కోళ్ల యజమాని కాలు కూడా నరికిన వైరం అయితే మనం చూడొచ్చు. కురవి మండలం సూదనపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాటుకోళ్లు పెంచుకుంటున్న సోమయ్య ఇంటి పక్కనే ఉన్న లింగయ్య ఇంట్లోకి కోళ్లు వెళ్తూ ఉన్నాయి. అయితే దీంతో లింగయ్య ఆగ్రహం చెందాడు. దాని తర్వాత మొదట కోడి కాలు నరికాడు లింగయ్య. దాని తర్వాత సోమయ్య కాలును కూడా నరికేశాడు. ఎస్, కాలు పూర్తిగా తెగిపోయింది. మరో కాలుకి తీవ్ర స్థాయిలో గాయాలు కూడా అయ్యాయి. ఇప్పుడైతే విషమంగా సోమయ్య పరిస్థితి ఆరోగ్యం కూడా చాలా విషమంగా ఉంది. ప్రభుత్వ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నారు. సిరోలు పిఎస్లో సోమయ్య బంధువులు కూడా ఫిర్యాదు చేయడంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మరి దీని గురించి మరింత సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి యశ్వంత్ కూడా లైన్ లో ఉన్నారు. యశ్వంత్, చెప్పండి, అసలు మహబూబాబాద్ లో ఇలాంటి ఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఏకంగా కోళ్ల కాలు కాకుండా కోడి యజమాని కాలు కూడా నరికేశారు. అసలు ఏంటి ఈ ఘటన గురించి పూర్తి అప్డేట్స్? మహబూబాబాద్ జిల్లా కొరివి మండలం పరిధిలో సూదనపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కోళ్లు పక్కనే ఇంటికి ఊరికే తరచి వెళ్తున్నాయని ఇంటి పక్క ఉన్న వ్యక్తి ఎవరైతే లింగన్న ఉన్నారో ఆయనే సోమయ్యపై దాడి చేశారు. ముందుగా పిల్లల కోడి వస్తుంది, పిల్లల కోడి వచ్చి చదువుతుందనే ఉద్దేశంతో ఆగ్రహం వ్యక్తం చేసిన లింగన్న సోమయ్యతో గుడ్డలపై కూడా దాడి చేశాడు. ఒక కాలు పూర్తిగా తెగిపోగా మరో కాలు కూడా పూర్తిగా పాక్షికంగా కూడా బద్దవుతాయి. ప్రస్తుతం పరిస్థితి విషయమవుతుంది. కొరివి నుండి ప్రస్తుతం మనం ఎవరైతే కాలు తెగిపడిందో సోమయ్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మనం ప్రస్తుతం సోమయ్య దగ్గర ఉన్నాము. అతను పరిస్థితి తీవ్రంగా ఉంది. ఒక కాలు పూర్తిగా కూడా తెగిపోయింది, మరో కాలు కూడా మొత్తం పాక్షికంగా కూడా ధ్వంసమైంది. మొత్తానికి చికిత్స నిమిత్తం ప్రస్తుతం జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే మొత్తానికి సంబంధించి ఘటన వివరాలకు వెళ్తే ఎవరైతే సూదనపల్లి గ్రామానికి చెందిన సోమయ్య ఉంటాడో అతను నాటుకోళ్ల పెంపకం అంటే ఇష్టం ఆ వృద్ధునికి. ఈ నేపథ్యంలో నిన్న పక్కనే ఉన్న కొరివిలో అంగడి జరుగుతుంది. దానికి సంబంధించిన కొన్ని కోళ్లను కూడా ఆయన అంగడిలో విక్రయించారు. సుమారు 1400 రూపాయలు వచ్చాయి. అయితే 1400 రూపాయలు వచ్చిన విషయం ఇంటి పక్కనే ఉన్న లింగనకు తెలుసు. కోళ్లతో మంచి లాభం పొందుతున్నాడు అన్న కక్షపూర్వకంగా సోమయ్యపై కూడా దాడి చేశారని ఇక్కడ చెప్తున్నారు. అయితే నిన్న సాయంత్రం సమయంలో లింగన్న ఆగ్రహం చెంది మీ పిల్లల కోళ్లు మా ఇంటికి వచ్చి మొత్తం పూర్తిగా తవ్వుతున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేసి గొడ్డలతో నేరుగా ఆ వృద్ధునిపై కూడా దాడి చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సోమయ్య ఉన్నారు. సోమయ్యని అడిగి తెలుసుకున్నాం. తాత, ఏమైంది నీకు? కాలు ఊరిలో కొట్టారు? ఏంటంటే కోళ్ళ పంచాయతీ వచ్చింది. కోళ్ళ చదివి కొడతాను. ఏంటి నా లింగన్న నా కోళ్ళ కొడతాను, నీకేమైంది అని అన్నా. అంటే లంచడితే నా దాంట్లో చదువుతానే అని అన్నాడు. నీ దాంట్లో చదువుతుంది, నా భూమిలో వస్తానని నా భూమి నీ దాట ఉన్నది అని చెప్పినా కూడా భార్య వచ్చినాక వెళ్ళి పెట్టారు. నన్ను వచ్చాడు 4 డబ్బులు 5 డబ్బులు వచ్చి ఒక 10 మంది దాంట్లో వచ్చి విడిపించారు. విడిపించినాక ఇక నేను చెట్టపోతే ఒక మనిషి చెట్టకు మాట్లాడుకున్నాడా అన్నాడు. అంటే నాకు ఇంకా కళ్ళు ఆడికే పట్టుకున్నా. ఇంకా కళ్ళు ఆడదామని ఆయన యజ్ఞానికి ఇస్తాడు. ఆయన తీసుకొచ్చి మా గలంకు ఏనుగులో పెట్టాను. పెడితే ఆ కళ్ళు తీసుకొచ్చుకొని అక్కడ తాగుతాను. మా ఇంటినే తాగుతాను. ఆ గొడవలు తీసుకొని వచ్చి గొడవలే మొగాలు వాడికి వేసిపోయింది. ఇలా లేవగా మళ్ళీ దీనికి తగ్గింది. ఆ 5 పెద్ద గొడవలే ఒకటే దెబ్బ పదం కొంచెం నేను కింద పడుకొని పొరుతాను. మా వచ్చింది మా మూకలు కొంటే ఆమ్లెట్ తీసుకొని వచ్చింది. మొత్తానికి సోమయ్య పరిస్థితి విషయమవుతుంది. తాను చెప్తున్న విషయం ఏంటంటే నన్ను 2 కాళ్ళను గొడ్డలతో నరికారని చెప్తున్నా. తనకు సంబంధించి సోమయ్య కూతురు ఉంది. అమ్మ, చెప్పు, మీ నాన్నకి ఏమైంది? మా నాన్నకి కోళ్ల పంచాయతీ ఇస్తారు. కోళ్ల పంచాయతీ గురించే వచ్చింది లొల్లి. 2 భార్యాభర్తలు వచ్చి కొట్టినాక 4 వచ్చి విడిపించినాక గానే మళ్ళీ పోయి గొడవలు తీసుకొని అల్లుడుగానే ఉన్నాడంట. గొడవలు తీసుకొని పోయేటప్పుడు అల్లుడు ఉన్నాడు, భార్య ఉన్నది. మంచాల పండుకొని వాళ్ళ అమ్మ పనికి పోయి రాగానే వాళ్ళ కొడుకు కోడలికి చెప్పంగానే వాళ్ళ అల్లుడి మీద ఏం జరిగింది ఏం లేదు. వినకుంటూ పోయి ఫస్ట్ కొట్టినాక మళ్ళీ వాళ్ళ అల్లుడు ఉన్నప్పుడు వాళ్ళ అల్లుడైనా పోవాలి కానీ పోలేదు. గొడ్డలతో నరికినాక 2 వచ్చి లేపి ఒక ఆమె కట్టుకట్టింది, ఇంకొక ఆయన లేపి కూర్చోబెట్టినాక అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ తీసుకున్నాక పోలీసు వాళ్ళు వచ్చారు. ఆ పోలీసు వాళ్ళు వచ్చి ఇంటి ముందట రక్తం అవన్నీ చూసినాక ఆడికి తిరుగుతుందంట. తిరుగుకుంటా ఆ పోలీసు వాళ్ళని ఎవరు వచ్చినా కానీ చెడ్డి లేపి ఎవరు ఏం బీకలేదు నాది
అని ఆ చెడ్డీ లేపి చూపెట్టుకుంటా బజార్ వాళ్ళందరిని ఎవరిని వచ్చినా చంపుతా అని ఇస్తుంది. ఆ నైట్ వాళ్ళు వెళ్ళిపోయినాక కాకపోతే ఇప్పుడు మా నాన్న పరిస్థితి అలా ఉంది. 2 కాళ్ళు ఇరిగిపోయిన, కాలు మాత్రం మంచిగా లేదు, మొత్తానికి పోయింది. ఏం కఠినంగా శిక్షించాలని చూస్తున్నాం. అయితే అమ్మ, ఈ కోళ్ళ పంచాయతీ నిన్న జరిగిందా లేకుంటే ఇంత ముందు ఎప్పటి నుంచి కోళ్ళ పంచాయతీ జరుగుతుందా? ముందు ఏం లేదు, నిన్నటిదే. ఎప్పుడైనా కోళ్ళది ఇంకా వదిలేసేది మంచిగా మామూలుగా మాట్లాడుకుంటేది, ఇంటి పక్కనే కదా పోతే మేళ అనుకుంటేది, కానీ నిన్ననే ఇట్లా జరిగింది. అంటే కేవలం కోళ్ళ గురించేనా లేకుంటే ఇంతమంది ఏమీ లేదు, కోళ్ళ గురించి ఏది లేదు, బయట కాడ లేదు, ఏది లేదు, కోళ్ళ గురించే. మా ఇంట్లోనే కొట్టిందట కోడిని. ఎందుకు కొడుతున్నావు అన్నందుకే ఈ గొడవలు తీసుకొని నరికిండు. మొత్తానికి కోళ్ళ పంచాయతీ కూడా మంచి ప్రాణాలను తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ సోమయ్య కోళ్ళు సంబంధించిన కోళ్ళు లింగన్న ఇంటికి పక్కనే ఉన్న లింగన్న ఇంటికి తరచూ వెళ్తున్న నేపథ్యంలో లింగన్న ఆగ్రహం వ్యక్తం చేసి కూడా గొడ్డలతో దాడి చేశారని కూడా ఇక్కడ బంధువులు చెప్తున్నారు. మొత్తానికి కోళ్ళ పంచాయతీ జిల్లా వ్యాప్తంగా దుమారం లేస్తుంది. ఈ కోళ్ళు ఏదైతే మూగ పక్షులు ఉంటాయో అవి ఇంటికి తరచుగా ఇంటి పక్కన వెళ్ళడం గ్రామంలో పర్యటించడం సహజమైన విషయమే. కానీ ఇక్కడ లింగన్న దాన్ని మనసులో పెట్టుకొని వృద్ధులపై దాడి చేయడం కూడా తీవ్ర చర్చనీయమైన లక్ష్యం. మహబూబాబాద్ జిల్లాలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. కోళ్లు ఇంట్లోకి వస్తున్నాయని వాటితో పాటు కోడి యజమానికాలు కూడా నరికేశాడు. కురవి మండలంలో సూదనపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాటుకోళ్లు పెంచుకుంటున్న సోమయ్య పక్కనే ఉన్న లింగయ్య ఇంట్లోకి కోళ్లు వెళ్ళాయి. దీంతో లింగయ్య ఆగ్రహం పొందాడు. దాని తర్వాత మొదట కోడి కాళ్ళు నరికాడు. దాని తర్వాత సోమయ్య వస్తే సోమయ్య కాళ్ళు కూడా సైతం నరికేశాడు. ఓ కాలు పూర్తిగా తెగిపోయింది. దాని తర్వాత మరో కాలు కూడా తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి. విషమంగా ఇప్పుడు ప్రస్తుతం సోమయ్య ఆరోగ్య పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందని చెప్పారు. అంతేకాకుండా సీరోలో పిఎస్లో కూడా సోమయ్య బంధువులు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మరి ఇప్పుడు కఠినంగా శిక్షించాలి అని కూడా చెప్పుకొచ్చారు. మరి లింగయ్య ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మూగ జీవులపైన కూడా ఇలాంటి దాడులు చేయకూడదు అని కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అయితే సోమయ్య బంధువుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవాలి. నా పేరు కొనస్వామి, ఆయన కొట్టింది గొల్ల ఆయన పేరు లింగయ్య, ఆయన తండ్రి పేరు సూర్య తండ్రి పేరు మల్లమ్మ. ఇక 5 రోజుల కింద కూలి కడితే నేను ఏమన్నా చూడపోయినా ఎందుకని అనుకున్నా. మళ్ళీ ఒక కోడి పిల్లలు చేసింది. అయితే మొన్న ఆదివారం నాడు కోళ్ళ పట్టుకున్నా. నిన్న పోయి అమ్ముకొచ్చుకున్నా, 1400 అనుకున్నాయి. వచ్చే మళ్ళీ నా ఇంటికి వచ్చి నన్ను మా కొన్ని తరుము కూడా కొడతాను. ఏంది నా ఇంటికి వచ్చి నన్ను నా కొల కొడతాను అంటే నా ఇల్లంతా తొగుతానే అన్నాడు. ఇల్లు అయితే నా చోటు ఆడుకుంటాను, నువ్వు నాకు ఏమన్నా ఇచ్చినావా, నా ఇల్లుకి ఏమన్నా కిరాయి ఇచ్చినావా అన్నాడు. అనగానే ఇంకా అవతల నీకు చోటు ఉందని అన్నాడు. నాకడ ఎక్కడ రాని గుంజ నరికిన కొంచెం 2 కట్లు వేసిన, మన దాన్ని గుంజి కింద పడేయగానే ఒక ఆడపిల్ల వచ్చి అన్న కట్టెలు కొట్టకు, తర్వాత లేవు చూసుకున్నా అంటారు. మళ్ళీ భార్య వచ్చినాక ఫిర్యాదు, భార్య కింద వచ్చారు, నా ఇంటిలో కొట్టారు. కొట్టగానే 10 మంది వచ్చారు, ఇడిపించి ఇక మా మమ్మల్ని ఆడుకుండేట ఆయన మామను తిట్టకు పొద్దున మాట్లాడినా అన్నాడు. సరేలే అన్నాక ఇక నేను అటు ఇటు తిరిగినా, ఆడ 2 గంటల సేపు కూర్చున్నా. నా భార్య ఇంట్లో ఫోన్ చేద్దానికి పోయింది, మా పిల్లగాళ్ళు అయ్యాలు ఉంటే ఫోన్ చేద్దానికి పోయింది. నేను వచ్చి కళ్ళు బుట్టులు తాగుతాను, మంచాల కూర్చొని కళ్ళు తాగుతాను. అలాగే చూసిండు, పోయిండు, గొడవలు తీసుకుంటూ ఒకటి దెబ్బ పెట్టిండు కథంగా. కాబట్టి నన్ను అడిగితే ఎవరు పెట్టాలి, నేను పెట్టలే. ఇలా పోయారు పంచాయతీ 10 రోజుల కంచె అవుతుందంట, కానీ మా అమ్మని మాకు ఫోన్ చేద్దానికి వచ్చింది. ఆ లోపే వచ్చేసరికి నరికింటే పిలుస్తుంటే వాళ్ళు రాకుంటే వేరే వాళ్ళు 2 వచ్చారు. వాళ్ళే కట్టుకట్టిరు, తీసుకొని వస్తారు పోలీసు వాళ్ళు కానీ వచ్చిరంట. వస్తే ఆ పోలీసు వాళ్ళు వచ్చి ఏందిట కొట్టిరని అంటే చెడ్డీ లేపి వాళ్ళనే చూపెడుతుందంట. వాళ్ళే భయపడలేరు, కానీ కేసు పెడడానికి పోయారు. ఏం చేస్తారో తెలియదు సార్, వాళ్ళని మాత్రం ఏం చేయాలో అదే చేయాలి సార్. మా ఊళ్ళో వెళ్ళారు కోళ్ళ దగ్గరనే సార్, కోళ్ళ దగ్గర కొంచెం ఇలా జాగ ఇంటి వెనక మరలు ఉన్నది, ఆ జాగమని వాళ్ళు ఆడుకుంటారు. మొన్ననే ఇల్లు మా చిన్న రోజున కొనుక్కుంది, గెట్లు చూపెట్టంటే ఇప్పుడే వద్దులే తర్వాత చూపెడతాడు అని మా నాన్న అన్నాడు. మా అన్నగాని లేడు, ఒక్క ఆయన ఉన్నాడు మా అన్నగానే. మావయ్య 3 కోళ్ళ తీసుకొని పోయిండట, అమ్ముకొచ్చుకోడట. ఇంతవరకు వచ్చి రాగానే
మా వాళ్ళ ఇంట్లో వచ్చి కోళ్ళని కొడతాడట. కోళ్ళని కొడతా అంటే ఏంది నా ఇంట్లోకి వచ్చి నా కోళ్ళని కొడతాను నా జాగాలోకి వచ్చి అని అంటే నీ జాగా ఎక్కడ ఉందిరా, నీ జాగా లేదేం లేదు అని అన్నాడట. అనేసరికి ఏమైందంటే నా ఇంట్లోకి వచ్చి నన్ను నా కోళ్ళ కొట్టుకుంటే నా జాగా ఎక్కడ అంటాను అని మా మామయ్య అన్నాడట. అనేసరికి ఏముంది పోయినాడు. పోయినాక ఇక 2 దెబ్బలు కొట్టిరాట, 4 గుద్దులు కొద్దిరాట, ఇద్దరు భర్త భార్య కలిసి కొట్టినాక మళ్ళీ అసలు పోయినాక 15 రోజులు మా మామ అర్థం పోతారు వద్దాను అన్నారట. అంటే సరే సపే కూకున్నాడట. ఇంతలో మా అత్తమ్మ వచ్చిందట. మా అత్తమ్మ వచ్చి ఏంది లొల్లి అంటే ఇంతలో కాకుపడి అక్కడ అడుక్కునే టైం ఉన్నాడు సూర్యపల్లిలో. అయితే ఆయన కూడా వచ్చి ఏంది ఇట్లా గొడవలు ఎందుకు కొట్టుకుంటారు అది అంటే ఎవరు చెప్పినా ఇంట్లో ఆట ఎవరికి మొత్తం షెడ్ ఇప్పి చూపెడతానట. మీరు ఏం చేయలేరు, పోలీసు వాళ్ళు కేసు పెడతాను అంటే పోలీసు వాళ్ళు వచ్చినా ఏం చేయలేరు, నాది ఒక్కడు కూడా బీకలేరు, నన్ను ఏం చేయలేరు, ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోపోరా అన్నాడట. అనేసరికి మా మామయ్య ఇక ఇంతలకే ఆడ కూర్చొని కళ్ళు తాగుతాను, మంచాల కూర్చొని కళ్ళు తాగుతాను బయట రేకుల ముందటనే బయట కూర్చొని కళ్ళు తాగుతా అంటే మా అత్తమ్మ ఫోన్ చేద్దామని పోయిందట బయటికి. ఎవరికి మా బావకు మా చెల్లెళ్ళకి ఇంకా మా అక్కలకి ఇంకా. అయితే వారికి ఏముంది ఒకడున్న చూసిండు వచ్చి గొడ్డలు పట్టుకొని వచ్చి నరికేయండు. నరికేసరికి అమ్మ నేను చచ్చినా నన్ను చంపిన అనేసరికి వీళ్ళు వచ్చి ఆపుతారికి ఆగలేరట. ఇద్దరు కలబడుతూనే ఉన్నారట. నరికిందట, ఈయన కాలు దిగింది. ఇక కాలు దిగినాక ఏంటంటే ఇంతలో చాలా మంది ఉరికొచ్చి ఇక గుంజినాక కొట్టినాట. ఎటు పోయారు మా మాయ ఆడ పడి ఉన్నాడు ఇంటి ముంగట. మొత్తం బ్లడ్ కారింది, బాగానే రక్తం పోయింది. ఇంతవరకు మా అత్తమ్మ వచ్చి ఇట్లా ఏంది అదేసరికి ఎవరు చెప్పినా ఇంట్లో లేడట. ఈయనకునేసరికి ఇంతవరకు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసారు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తామని అనేసరికి ఇంతవరకు 100 డైల్కి ఫోన్ చేసారు. ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చినాక ఎట్లా తీసుకోపోవాలి కదా, అంబులెన్స్ వచ్చినాక కానీ గుడ్డ కట్టినా కట్టు కట్టినా తువాల కట్టినా ఏది కట్టినా బ్లడ్ ఆగట్లేదు. ఆగకుండా సరికి ఇంతవరకు అంబులెన్స్ రాగానే 4 కలిసినాం. బండి ఎక్కించినాక దాంట్లో 3 ఎక్కించుకొని వచ్చారు. ఇంతవరకే అంబులెన్స్ స్టార్ట్ అయింది. పోలీసు వాళ్ళు వచ్చారు, 2 కానిస్టేబుల్ వచ్చారు. కానిస్టేబుల్ వచ్చి మొత్తం ఇంక్రిమినేషన్ మొత్తం అడిగితే అంతా చెప్తే మెంటల్ ఒకడు అంటాడు, మంచివాడు అని ఒకడు అంటాడు, మీరు మీద పోయినా కానీ మిమ్మల్ని కూడా పొడతాడు అంటారు. ఎవరు పోట్లే. నేను కఠిన చర్యలు తీసుకోవాలి, కేసు కావాలి, తన మీద కేసు కావాలి, మా మామయ్య న్యాయం జరగాలి. అదే కఠిన చర్యలు తీసుకోవాలి, జైలుకి అయితే పోవాలి, కేసు పెట్టాలి, ఎట్లయినా జైలుకి తీసుకోవాలి. మేము